హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు ప్రైజెస్ సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్సైడ్ సిపిఆర్ అయితే రావడం జరిగింది. ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. మనకు సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సిపిఆర్ అంటే మన ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ట్రేడ్ తీసుకోము. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్టయితే మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, రిస్క్ అనేది ఇదవుతుంది, ఇది రివార్డ్ అవుతుంది. 1:1 అయితే టార్గెట్గా అవకాశం ఉన్నది. ఎందుకు బిగ్ ట్రేడ్ లేదు అంటే బిగ్ ట్రేడ్ ఎందుకు అప్ సైడ్ ఎందుకు రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది అకార్డింగ్ టు ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ప్రీవియస్ డే హై కానీ లో కానీ బ్రేక్అవుట్ అయినప్పుడు ఫర్దర్గా రేంజ్ అంటే ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ట్రెండింగ్ లేదు అంటే ఇది ఆల్రెడీ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతున్నప్పుడు కొత్త హైస్ ఫామ్ చేయడానికి కొంచెం హైస్ మాత్రమే ఫామ్ చేస్తాయి, కానీ కొత్త హైస్ ఫామ్ చేసి ఇంకా ముందుకైతే వెళ్ళవు. అంటే మరి భారీ ట్రెండింగ్ అయితే ఉండకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలానే జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి, చాలాసేపటి వరకు ఆల్మోస్ట్ నియర్లీ ఒక 2.5 అవర్స్ కన్సాలిడేషన్ అయితే ఇక్కడనే ప్రైజెస్ అనేవి ట్రేడ్ అయినాయి. ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ వెళ్ళాలా అని ఒక డైలమాలో ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చివరిలో సెల్లర్స్ది అంటే సెల్లర్ది అప్పర్ హ్యాండ్ అయింది. డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. అదే డౌన్ సైడ్ రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు సెల్లర్స్ది ఆల్రెడీ అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి ఒక చెప్పుకోదగ్గ మూవ్ అయితే డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇలా ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూడండి, కానీ ఇలా ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మాత్రం అప్ సైడ్ చూడొద్దు. ఒకవేళ ఆల్ టైమ్ హై కాకుండా నార్మల్గా ఉంటే మాత్రం ట్రెండింగ్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. క్యామరిల్లా ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే క్యామరిల్ ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అనేది H3 L3 H3ను H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H4 బ్రేక్అవుట్ కోసం చూడాలి. H4 బ్రేక్అవుట్ అనేది 80% అక్యురసీ ఉంటుంది. H3 బ్రేక్అవుట్ అనేది 20% అక్యురసీ ఉంటుంది. ఎలాగో మనం 15 మినిట్స్ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోం కాబట్టి అది H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఎనీహౌ మళ్ళీ H3 వరకు రావడం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు H4 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. H4 బ్రేక్అవుట్ అయింది, కానీ ఆ హైని మళ్ళీ క్లోజ్ ఎలాంటి క్యాండిల్ అనేది క్లోజ్ చేయలేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం. క్యామరీల ప్రకారం మనకు నో ట్రేడ్. క్యామరీల ప్రకారం నో ట్రేడ్. సిపిఆర్ ప్రకారం పుల్ బ్యాక్ వచ్చింది. సిపిఆర్ దగ్గర 1:1 మాత్రం ట్రేడ్ అయితే లభించడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ మార్క్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఒక గుడ్ సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది ర్యాలీ, బేస్ అండ్ డ్రాప్. ఓన్లీ 2 క్యాండిల్స్ మాత్రమే ఉన్నాయి. అప్ టు 3 క్యాండిల్స్ వరకు మీరు గుడ్ జోన్గా కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ లైఫ్ టైం హై దగ్గర ఉన్నది కాబట్టి ఇలాంటి జోన్స్ కూడా మనం కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్యాండిల్లో ఇమీడియట్గా టచ్ అయ్యి జస్ట్ టచ్ జరిగి కింది రావడం జరిగింది. ఇది ఇలా సప్లై ప్రకారం ఇక్కడైతే ఒక ట్రేడ్ లభించింది, కానీ ఇది సజెస్టేబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ లెగ్అవుట్ క్యాండిల్ అనేది పెద్దగా స్ట్రాంగ్ ఏమీ లేదు. లెగ్అవుట్ క్యాండిల్ పెద్దగా స్ట్రాంగ్ మూమెంటం అయితే ఏమీ లేదు. వెనెవర్ రేపు కానీ ఎప్పుడైనా కానీ ఈ రేంజ్కి వస్తే సెకండ్ టైం, ఫస్ట్ టైం ఆల్రెడీ రియాక్షన్ రావడం జరిగింది, మేబీ సెకండ్ టైం కూడా రియాక్షన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ రీజియన్లో మనకు సెకండ్ టైం రియాక్షన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మూవ్ తర్వాత మనకు అంటే ఈ సప్లై జోన్ తర్వాత భారీ డౌన్ సైడ్ మూమెంట్ రావడం జరిగింది. ఇన్ కేస్ రేపు కానీ అప్కమింగ్ డేస్లలో ఇక్కడ వరకు వస్తే మాత్రం రియాక్షన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఓన్లీ 9 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. రివార్డ్ అనేది 30 to 40 పాయింట్స్ అనేది ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జోన్ను ఒకసారి మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా మంచి జోనే ఉన్నది. ఇక్కడ కూడా మనకు ఇక్కడ 1 సెకండ్
ఇది కూడా ఇక్కడ ఇక్కడ ఒక డ్రాప్ బేస్, ఈ రెండు బేస్ క్యాండిల్స్, ఇదొకటి డ్రాప్. కంపేర్ టు ఈ జోన్ తోటి పోల్చుకున్నప్పుడు ఈ జోన్ ఇంకా క్వాలిటీ. ఎందుకు క్వాలిటీ? లెగ్అవుట్ క్యాండిల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇది డెఫినెట్గా ఇక్కడ కూడా రియాక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక నెగిటివ్ అంశం ఏంటిదంటే ఈ జోన్కి 1 సెకండ్ డ్రా చేద్దాం. ఈ జోన్కు నెగిటివ్ అంశం ఏంటంటే ఇది లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది. ఇక్కడే ఇంకొక పైన ఇంకొక లెవెల్ ఉంది, లెవెల్ ఓవర్ లెవెల్. కాబట్టి మేబీ ఇది 10 పాయింట్స్ ఉన్నది, ఇది ఒక 10 పాయింట్స్ ఉన్నది. ఇది స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఒక 20 to 30 పాయింట్స్ బేర్ చేయగలిగితే, సో మీ యొక్క ఇక్కడ వరకు వస్తే ఇక్కడ తీసుకోండి. ఇన్ కేసు ఈ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇక్కడ ఇంకొక ట్రేడ్ ఉండడానికి, ఇంకొక మనకు అవకాశం లభించడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇది దగ్గరలో ఉంది, లెవెల్ ఓవర్ లెవెల్స్ సిగ్నిఫికెంట్గా ఒకదానికి ఒక దగ్గర ఉన్నప్పుడు సో మనం ఈ లెవెల్ను అవాయిడ్ చేస్తూ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం రేపు అంటే అప్కమింగ్ డేస్లలో ఇక్కడ రియాక్ట్ అవుతుందా చూడాలి. డెఫినెట్గా ఈ రీజన్లో మాత్రం రియాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 15,800 దగ్గర. సేమ్ ఇందాక మనకు సప్లై జోన్ కూడా ఎగ్జాక్ట్గా 800 దగ్గరే ఉన్నది. కాబట్టి ఇన్ కేస్ ఈ లెవెల్కి వస్తే మాత్రం డెఫినెట్గా రియాక్షన్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 15,700 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎక్కువ బిల్డప్ అయింది కాబట్టి సో 15,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మిక్స్ ట్రెండ్ అయితే ఉన్నది. పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది, సో ఇటు లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి అలాగే రేపు ఇక్కడ మిక్స్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏమీ చెప్పరాదు. సో ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది. సో రేపు నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి 15,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇటు వరకు షార్ట్ బిల్డప్ అయితే ఉన్నది. సేమ్ కాల్ ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించినట్టయితే కాల్ సైడ్లో మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి 60-70,000లో ఫామ్ అవుతూ ఉంటే ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 30,000, 40,000 లోపల ట్రేడ్ అవుతూ ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సెల్లర్ కంటే పుట్ కంటే కాల్ యొక్క సెల్లర్ అనేవారు అగ్రెసివ్గా ఉన్నాడు. కాల్ సెల్లర్ అగ్రెసివ్గా ఉన్నాడంటే డౌన్ ట్రెండ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కంపేర్ టు పుట్ తోటి పోల్చుకున్నప్పుడు వీళ్ళు కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్నారు కాబట్టి మేబీ రేపు మార్నింగ్ సెషన్స్ లోపల సెల్లర్ది హవా కొనసాగడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఎలాగూ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇద్దరి యొక్క ప్రీమియమ్స్ ఎరోడ్ చేయడానికి కోసం సైడ్ వేస్లో మూవ్మెంట్ కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మన యొక్క ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి, పర్టికులర్గా కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి అప్ ట్రెండ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది, ఎగ్జాక్ట్గా ఈ లోస్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికైతే అవకాశం అయితే ఉంటుందని చెప్పి నిన్నటి వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. నిన్నటి వీడియోలో ఎగ్జాక్ట్గా అలానే మార్క్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి
నిన్నటి వీడియోలో మనం ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వస్తుందని చెప్పి మార్క్ చేయడం జరిగింది. సో అలానే జరిగింది. సో కొత్త హైస్ ఫామ్ చేయడానికి కూడా అవకాశం ఉందనుకున్నాం. కొత్త హైస్ ఫామ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందని డిస్కషన్ చేసినాం. అలానే జరిగింది. సో రేపటి రోజున ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఈ కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుందనుకోండి, అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళాలి? సో ఇందాక మనం డ్రా చేసుకున్న 15,800 దగ్గర ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లాగా, సప్లై జోన్ లాగా యాక్ట్ చేస్తూ ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. 15,150 వరకు పడడానికి, డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం అంతా ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ 500 పాయింట్స్ భారీ ఫాలింగ్ అవుతుంది అనుకుంటే ఈ మిడ్ పాయింట్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్కి మిడ్ పాయింట్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 15,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ కొత్త హైస్ ఫామ్ చేయాలంటే 15,800 పైన ట్రేడ్ అవుతూనే మాత్రమే ఫర్దర్గా అంటే అప్ సైడ్ మూమెంటం ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 15,800 అనేది ప్రస్తుతానికి ఒక బారియర్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ అది దానిపైన ట్రేడ్ అయితే మళ్ళీ ఫర్దర్గా కొత్త హైస్ లేదా అప్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అలాగే అవర్లీ క్యాండిల్లో చూసినప్పుడు ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ప్రస్తుతానికి అయితే ఈ 700 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడ క్లోజ్ అయితే అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ఓపెన్ అయితే మాత్రం 700 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఫస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, 650 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. దీనిపైన ఓపెన్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, దీని కింద ఓపెన్ అయితే ఇక్కడ ఫస్ట్ సపోర్టు, ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉన్న లెవెల్స్. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ డౌన్ సైడ్ ఉంది. సో ప్రైజెస్ అనేవి సిపిఆర్ కిందనే ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి మన వ్యూ బేరిష్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ ప్రైజెస్ అనేవి థర్డ్ క్యాండిల్లో సిపిఆర్ వరకు అయితే రీచ్ కావడం జరిగింది. యాక్చువల్గా థర్డ్ క్యాండిల్ అనేది ఈ సిపిఆర్ అంటే S1 ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ అయితే మనం సెల్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈవెన్ మరి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దామంటే ఈ సిపిఆర్ దగ్గర ఎలాంటి బేరిష్ క్యాండిల్ కానీ విక్ రివర్సల్ క్యాండిల్ కానీ రాలేదు. కాబట్టి మనకు ఆపర్చునిటీ అయితే రాలేదు. సో ఈ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ R1 దగ్గర రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భాలు మనకు ఈ మధ్యకాలంలో కొన్ని వస్తున్నాయి. సో దీన్ని మనం ఒక అంటే అనాలిసిస్గా అబ్జర్వేషన్గా మనం పరిగణించి ఇలాంటి ఒక స్ట్రాటజీని కూడా బిల్డప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే మనం ఆ సీక్రెట్స్ ఆఫ్ ప్రైవేట్ బాస్ బుక్లో లేదు. ఈ స్ట్రాటజీ సిపిఆర్ను బ్రేక్అవుట్ అయినప్పుడు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలని ఇలాంటి సందర్భం అయితే లేదు. కానీ మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఎంత అంటే ఇది ఆల్రెడీ ఇంత డిస్టెన్స్ మనకు ట్రావెల్ చేసింది. కాబట్టి మేబీ ఇక్కడ ఒక ఏదైనా విక్ రివర్సల్ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అది పర్టికులర్గా ఏదైనా ఒక ప్రైవేట్ పాయింట్ దగ్గర R1 దగ్గర కానీ ప్రీవియస్ హై దగ్గర కానీ అది ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసుకుంటూ చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో కొన్ని రివర్సల్ ట్రేడ్స్ కోసం మనం చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ట్రేడ్స్ మనకు నియర్లీ వీక్లీ అంటే మంత్లీ ఒక 5 to 6 వస్తున్నాయి. సో ఇలాంటిది ఒక స్ట్రాటజీ కూడా మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. సో ఇది నేను రాస్తున్నాను, అబ్జర్వేషన్ చేస్తున్నాను. సో ఇలా సిపిఆర్ బ్రేక్అవుట్ అయినప్పుడు పర్టికులర్గా డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది అనుకోండి, సో దానికి ఆపోజిట్ సైడ్లో ప్రైవేట్ పాయింట్స్ దగ్గర R1 దగ్గర కానీ లేదా ఇంకా ఒకవేళ పైనుంచి వస్తే S1 దగ్గర S2 దగ్గర కానీ కింద నుంచి వస్తే R1 R2 దగ్గర కానీ రిజెక్షన్స్ క్యాండిల్స్ వచ్చినప్పుడు, రెడ్ క్యాండిల్స్ ఎక్కువ వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ఆలోచించవచ్చు. సెల్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ తర్వాత డిస్కషన్ చేద్దాం. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనకు నో ట్రేడ్, మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీలలో ఇది లేదు కాబట్టి నో ట్రేడ్. క్యామరిల్లా ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 సైడ్ అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చింది 15 మినిట్స్ లోపు. నియర్లీ పుల్ బ్యాక్ నుంచి H3 వరకు అంటే H3 వరకు అయితే రీచ్ కావడం జరిగింది. సో ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీ యొక్క రిస్క్ ఇంత అవుతుంది,
రివార్డ్ ఓన్లీ ఇంతే అవుతుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ నాట్ ప్రిఫరబుల్, మనం తీసుకోవద్దు. నా సజెషన్ అయితే 1:1.5 ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ డే వస్తుంది, నెక్స్ట్ డే రాకపోతే ఇంకొక రోజు ఆపర్చునిటీ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కన్ఫర్మేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో మనకేం క్లారిటీ లేనప్పుడు ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. సో క్యామరీల ప్రకారం కూడా నో ట్రేడ్. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి 36,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం, ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సరే, ఓకే, ఇది అవసరం లేదు. సో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 34,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ మాత్రం మిక్స్డ్ ట్రెండ్ ఉన్నది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మనం పుట్ది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాల్ది కన్సిడర్ చేస్తే కాల్ది నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎలాగూ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అనేవి నిన్న మనం డిస్కషన్ చేసుకున్నట్టుగానే ఎగ్జాక్ట్గా కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఈ లో బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో అది ఒకే రోజులో వస్తుందని మనం కూడా ఏం చెప్పలేదు. ఇన్ కేస్ ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి మేబీ రేపు ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 34,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ప్రజెంట్ 34,800 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ ఇవాళ లో బ్రేక్అవుట్ అయితే రేపు ఫర్దర్గా ఇంకొక 500 మూవ్ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకు ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది? ఇక్కడ చూడండి, ఇది డ్రాప్, ఇది స్మాల్ బేస్, అలాగే రెండు మళ్ళీ డ్రాపులు రావడం జరిగింది. కాబట్టి ఇది సప్లై జోన్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ రీజియన్ అనేది ఇది సప్లై జోన్గా యాక్ట్ చేస్తుంది. సప్లై జోన్గా యాక్ట్ చేస్తే ఆల్రెడీ టెస్టెడ్ అనుకోండి, ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,300 నుంచి అంటే 300 నుంచి 400 మధ్యలో ఉన్నది. కాబట్టి ఇక్కడ వరకు వస్తే ఇమీడియట్గా ఇక్కడ రియాక్షన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. డౌన్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ 34,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ కిందికి అయితే రావడం జరిగింది. కాబట్టి బేరిష్నెస్ అనేది కంటిన్యూ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ చేస్తుంది, కన్వర్జేషన్ లైన్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 35,000 దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉంటుంది. బుల్లిష్నెస్ ఎక్కడ వరకు ఉంటుంది? ఇక్కడ 35,200 దగ్గరే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ 35,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంతకు మించి వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇంతకు మించి వెళ్ళకపోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది.
ఎందుకంటే ఫ్యూచర్ కుమా కూడా బేరిష్లో ఉన్నది, అది డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ వస్తుంటే డెఫినెట్గా ఇంకా కిందికే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. ఒకసారి ఇంట్రాడే స్టాక్స్ను కూడా చూద్దాం. వీటిని ఒకసారి ఇంట్రాడే పర్పస్లో వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.